ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. బనానా జ్యూస్ అండి. బనానా జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. బనానాస్ అండి, ఒక 2 లేదా 3 బనానాస్ తీసుకోండి. అరటిపళ్ళు, బాగా పండిన అరటిపళ్ళు అయితే ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి ఈ జ్యూసు. 2 నిమిషాల్లో మీకు తొందరగా అయిపోతుందండి. ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. 2 లేదా 3 బనానాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోండి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేనైతే 3 బనానాస్ తీసుకున్నానండి. బాగా పండిన అరటిపళ్ళను 3 తీసుకున్నాను. దీనికి ఓట్స్ తీసుకోవాలండి. 1 కప్పు ఓట్స్ తీసుకోండి. ఓట్స్ అనేది మనకి హెల్తీ కాబట్టి అందులో బనానా జ్యూస్లో చాలా బాగుంటుందండి ఓట్స్ ఫ్లేవర్ అనేది. దీంట్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో అంటే బనానాస్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చక్కెర అనేది ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 లేదా 3 స్పూన్లు సరిపోతుందండి బనానాస్ జ్యూస్లో. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది పీనట్ బటర్ అండి. ఇది ఎక్కడ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 1 స్పూన్ నేను పీనట్ బటర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం బ్లెండ్ చేయాలండి. ఇది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ బ్లెండ్ చేయాలండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత వీటిని ఒక కప్పు పాలు అనేది యాడ్ చేసుకోవాలండి. పాలు అనేది యాడ్ చేసుకుంటే ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. బనానా జ్యూస్ అనేది, బనానా మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు చూసారా, దీనికి చాక్లెట్ ఫ్లేవర్ అనేది యాడ్ చేశాను నేను. లేదంటే మీరు డైరెక్ట్ అలా అయినా తాగొచ్చండి. మీకు ఈ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. నేను పిల్లల కోసం అనేసి నేను చాక్లెట్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది హెర్షస్ సిరప్ అండి. ఇది ఇలా వేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ బనానా జ్యూస్ అనేది. బనానా మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి అంటే అరటిపళ్ళు తినని వాళ్ళు, బనానాస్ చిన్నపిల్లలు ఉంటారు కదా, తినని వాళ్ళు ఇలా చేసిస్తే కనుక చాలా హెల్దీ అండి. ఇది చూసారా, తొందరగా అయిపోతుందండి. ఈ జ్యూస్ వచ్చేసి వెంటనే చేసియచ్చు పిల్లలకు అనేది. చాలా ఇష్టంగా కూడా తాగుతారు. మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు సిరప్ అనేది యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బనానా మిల్క్ షేక్ అనేది. లేదంటే పైనుంచి మీరు కాజు కానీ ఏదైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇది కాజుతో కానీ బాదంతో కానీ. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.